ఈ ఆరాధనకి ఏర్పాటు చేయబడ్డ వాక్య భాగము 1 సమూయేలు 3వ అధ్యాయం 10-14 వచనాలు చదువుకుందామండి. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేనొక కార్యం చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురమనును. ఆ దినమున ఏలీ యొక్క ఇంటివారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దాని చేయ మొదలుపెట్టి దాని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులనుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలీ ఇంటివారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తం చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితిని. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. అలాగే రెండవ వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-6 వరకు ప్రైవేట్ చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-6 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధనలోను వారిని పెంచుడి. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయంతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యాజ్ఞలను అనువారి విధేయులై ఉండుడి. మనుష్యులకు సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్పూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడు. దేవుడిచ్చిన పరిశుద్ధజ్ఞం దేవుడించిగాక. మరి అందరూ కూర్చుని ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 140వ కీర్తన యేసు నీ నామామృతం మాకెంతో రుచి అనే పాట పాడుకుందామని. యేసు నీ నామామృతము ఎంత రుచి అయ్యా దేవా, యేసు నీ నామామృతము ఎంతో రుచి అయ్యా. మా దోషములను హరించి మోక్షని వాసులుగా చేయుటకు వాసుర ప్రకాశమైన యేసు నీ నామామృతము ఎంతో రుచి అయ్యా. అక్షయ కరుణేక్షభువన రక్షకా నీవే దేవా, అక్షయ కరుణేక్షభువన రక్షకా నీవే. ఉపాక్షముగల చిల్చి మోక్షసు రక్షణకు దీక్షను నివీక్షుతలమైన మాకు యేసు
మరి మనం అందరం విజ్ఞాన ప్రార్థనలో కూడుకుందామండి. విజ్ఞాన ప్రార్థన సంజయ్ వచ్చి చేయాలని కోరుచున్నామండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రము 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 స్తుతి 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 స్తుతి. సర్వాధికారివి సర్వోన్నతుడు నాయన ప్రభా, తండ్రి యుగయుగములు ఉన్న దేవుడవు నాయన, సజీవుడవు నాయన ప్రభా, మమ్మల్ని నడిపించే దేవుడైన నాయన ప్రభా, నీకే వందనాలు ప్రభా. ఒకరిని హెచ్చించువాడవు, ఒకరిని తగ్గించువాడవు దేవా నీవే తండ్రి నాయన. తండ్రి ఉన్నవాడవు అనువాడవు నాయన ప్రభా, మీకే వందనాలు తండ్రి నాయన ప్రభా. మా ప్రతి అవసరతల్లోనూ ప్రభా, మా యొక్క ప్రతి ఇబ్బందుల్లోనూ ప్రభా, మీరు మాకు తోడై ఉన్నందుకు మీకు స్తోత్రములు నాయన తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఈ విధంగా నాయన నీకు విజ్ఞాపన చేయడానికి ప్రభా, నీవు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభా, మొదటిగా తండ్రి నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన ప్రభా. ఎన్నిక లేని వారిని ప్రభా నిలబెట్టే దేవుడవు నాయన ప్రభా. తండ్రి నేను ప్రభా ఎందుకు ఎన్నిక లేని దాన్ని నాయన ప్రభా తండ్రి, నన్ను నిలబెట్టిన ప్రభా విధానానికై మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన ప్రభా. తండ్రి గడిచిన ఆదివారం నుంచి ప్రభా తండ్రి ఈ దినము వరకు నాయన ప్రభా, మరొక ఆదివారాన్ని చూడడానికి మీరు ఇచ్చిన తండ్రి యొక్క ఆయుష్ని బట్టి ప్రభా, ఆరోగ్యాన్ని బట్టి నాయన మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన ప్రభా. అలాగే తండ్రి నాయన మా సంఘాన్ని దీవించండి నాయన ప్రభా. సంఘానికి ఉన్న అవసరతను తీర్చండి నాయన ప్రభా తండ్రి నాయన. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించము, ఆశీర్వదించము నాయన. వారికి ఉన్న కష్టాలు ఏంటో ఇబ్బందులు ఏంటో ప్రభా మాకైతే తెలియదు కానీ నాయన ప్రభా నాయన, ప్రతి ఒక్క కుటుంబ అవసరాన్ని తీర్చండి నాయన. నీవే నిలబెట్టండి నాయన ప్రభా తండ్రి. ఏ విధమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో మాకైతే తెలియదయ్యా కానీ ప్రభా, నిలబెట్టే దేవుడవు, కట్టే దేవుడవు నాయన. మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. అలాగే తండ్రి నాయన చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభా నాయన తండ్రి, చిన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా. వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. మరి వారికి స్కూల్స్ ఓపెన్ చేయబోచున్నారు నాయన ప్రభా తండ్రి. వారికి తండ్రి యొక్క చదువుల్లో తోడేయండి నాయన, నీ జ్ఞానంతో నింపండి నాయన ప్రభా. వారు రాకపోకలేదు తోడేయండి నాయన యేసయ్య. అలాగే తండ్రి యవ్వన బిడ్డలు ఉన్నారు నాయన, నీ కృపచేత నీ దయచేత నాయన వారిని కట్టండి నాయన ప్రభా తండ్రి. అనేక మంది నశించిపోచున్నారు ప్రభా తండ్రి. తండ్రి యవ్వన కాలంలో నాయన నీ కొరకు నాయన వాడబడ్డం మీరు ఇచ్చే గొప్ప ధన్యత నాయన. దాన్ని అందరూ తండ్రి దాన్ని అవగాహన చేసుకోవడానికి తండ్రి, ఆ ధన్యతను పొందుకోవడానికి నాయన ప్రభా తగిన విధంగా తండ్రి వారి జీవితాలను మార్చండి నాయన ప్రభా. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని కోరి ఉన్నావు ప్రభా. అదేవిధంగా మరి యవ్వనస్తులైన తండ్రి మా సంఘ బిడ్డలనైనా తల్లిదండ్రులని పెద్దల్ని అందరినీ గౌరవించే బిడ్డలుగా మార్చండి. వారి భవిష్యత్తుని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అలాగే తండ్రి నాయన వృద్ధాప్యంలో ఉన్న తల్లులు ఉన్నారు నాయన ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంత వయసు వచ్చినప్పటికీ ప్రభా ఏ విధమైన ఆయాసం లేకుండా ప్రభా నాయన నీ సన్నిధానానికి వస్తున్నారు ప్రభా తండ్రి. వారికి ఏ విధమైన అనారోగ్య సమస్యలునే ప్రభా వాటన్నిటినీ తీర్చండి నాయన. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా, మీరు నడిపించండి నాయన. అలాగే తండ్రి మా సంఘానికి ఉన్న అప్పు భారం నీకు తెలియను ప్రభా తండ్రి. దీనికోసం మేము ప్రార్థిస్తుండగా నాయన ప్రభా తండ్రి నీ సహాయం అందించు నాయన ప్రభా. ఇంకా మాలో ఏ విధమైన లోపాలు ఉన్నాయో నాయన, దానివల్లే తండ్రి మేము కొన్ని శోధనలు ఎదుర్కోవాల్సిన సమస్య ఉంటుంది ప్రభా. మొదటిగా తండ్రి మా పాపాలను క్షమించండి, మా దోషంను క్షమించండి నాయన ప్రభా. దాని ప్రకారం తండ్రి ఏదైతే నువ్వు చేయబోచున్నావు నాయన, ఆ ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి నాయన ప్రభా మాకు మీ సహాయం అందించండి నాయన. తల్లిదండ్రులు లేక ప్రభా అనాథులు ఎంతోమంది ఉన్నారు నాయన ప్రభా. ఆ బిడ్డలకి నీ సహాయం అందించండి నాయన ప్రభా తండ్రి. పిల్లలుండి కూడా నాయన తల్లిదండ్రులను విడిచిపెట్టేవారు కూడా ఉన్నారు ప్రభా. వారికి సరైన మారు మనసును దయచేయండి నాయన. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను గౌరవించి ప్రభా తండ్రి వారిని దగ్గరికి చేర్చుకొని వారిని చూసుకునే భాగ్యాన్ని వారికి దయచేయమని ప్రభా మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. అలాగే తండ్రి మా అయ్యగారిని అమ్మగారిని దీవించండి ప్రభా. ఇద్దరు బిడ్డలను దీవించండి నాయన తండ్రి. అయ్యగారు వాక్యం వెత్తబోచుండగా నాయన శ్రద్ధగా వినే భాగ్యాన్ని మాకు దయచేయండి నాయన ప్రభా. అలాగే తండ్రి ఇంకా దేవుని నమ్ముకోక తండ్రి, నిన్ను నమ్ముకోక నాయన ప్రభా, నిన్ను రక్షకుడిగా అంగీకరించక నాయన ప్రభా అనేక మంది ఉన్నారు ప్రభా తండ్రి. వారందరికీ మారు మనసు రక్షణ విడుదలను దయచేయమని ప్రభా మిమ్మల్ని వేడుకొనొచ్చు. నా ప్రార్థనలు ఏమైనా తప్పులుంటే క్షమించమని, ఇచ్చిన ప్రార్థన మీ పాసని చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలినంత ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అలాగే వివాహ జన్మదిన శుభములు పాస్టర్ గారు వచ్చి చెప్పాలని కోరుచున్నామండి. మరి రోగుల కొరకు ప్రార్థన. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామములో ఈ యొక్క ఉదయకాల శుభాలు తెలియజేస్తూ మరి సమయంలో ఈరోజు మొదలుకుని వారం చివరి వరకు నూతన జన్మదిన వివాహ దినాలు జరుపుకోబోతున్నటువంటి బిడ్డల కోసం మీ జ్ఞాపకం చేస్తున్నానండి. బుధవారం నాడు మరి
తన దీన సేవకుడు అయినటువంటి మరి నేను నూతన జన్మదినం జరుపుకోతున్నాను. నా గురించి తప్పకుండా మేము మీ యొక్క గృహాల్లో ప్రార్థించవలసిందే మనవి చేస్తూ ఉంటున్నాను. అలాగే మరి శనివారం నాడు మరి నూతన జన్మదినం జరుపుకోతున్నటువంటి మన యొక్క పరిచయాల్లో చాలా బలంగా వాడబడుతున్నటువంటి మన ఎలీషా మరి గంపల మిస్ అమ్మగారు స్టీఫెన్ గారి దంపతుల యొక్క మరి కుమారుడు ఎలీషా నూతన జన్మదినం మరి శనివారం నాడు జరుపుకోబోతున్నాడు అండి. మరి ఎలీషా కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రత్యేక కానుకలు సమర్పించుకుందామండి. ప్రత్యేక కానుకల సమయంలో యామాల మహాలక్ష్మి వచ్చి పాట పాడాలని కోరుచున్నాను. హల్లెలూయా. నీవు లేని చోటేది యేసయ్యా, నే దాగి క్షణముండాలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండాలేనయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నే దాగి క్షణముండాలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండాలేనయ్యా. నీవు వినని మనవేది
సర్వశక్తిమంతుడ యేసు ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇవ్వబడినటువంటి ప్రత్యేక కానుకలు బట్టి నీకు వందనాలు. వారపు కానుకల సమయంలో జ్యూరీ వచ్చి పాట పాడాలని కోరుచున్నాను.
జీవితాన వేసారిపోతూ ఉన్న విలువైన నీదు వాక్యం వెలిగించిన ప్రాణం నీ సన్నిధానమందు సియోను మార్గమందు నీ దివ్య సేవలోనే నడిపించిన ప్రభు నీ తోటి సాగు పయనాన నన్ను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు హృదయాన నన్ను వెంబడించే తరుణాన శాశ్వత ప్రేమతో సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచెన యేసయ్యా ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా నీ కదే నన్నే తాకగా నామదే నిన్నే చేరగా నా గురి నీవై ఉండగా నీ దరే నే చేరానుగా ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. హల్లెలూయా. ఇప్పుడు వార్పు కానుకల కోసం ఏమైనా వచ్చి ప్రార్థన చేయాలని కోరుచున్నామండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, గొప్ప దేవుడా, యేసయ్యా మీకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందరికో లేని భాగ్యమును ప్రభా మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో పరిశుద్ధ దినమును ప్రభా మేమందరమును కూడా యేసయ్య నేను ఆరాధించుకున్నట్టుకు కూడుకొని ఉన్నాము. యేసయ్య మా మధ్యన మీరు ఉండండి నాయన. యేసయ్య నీ కృపను నీ కాపుదలను మా సంఘం చుట్టూ ఉంచమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో విత్తబడిన కానుకలను ప్రభా యేసయ్య తండ్రి 30 60 100 ఆశీర్వదించండి. ఏ బిడ్డలైతే ఏ ఆశకులది ఇచ్చారో ప్రభా వారి అవసరతలు వారి అక్కరతలు తీర్చమని మేము అడుగుచున్నాము. నీకు ఇవ్వబడిన కానుకలను ప్రభా నీ సేవార్థమై ప్రభా మంచిగా మేము వాడుకొనుటకు మాకును మా దైవజనులకును మా పెద్దలకును ప్రభా మంచి తలంపులను దయచేయమని ఇచ్చిన ఈ కానుకలను ఆశీర్వదించమని నీ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకొనమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అలాగే సాక్ష్యాలు మరో 5 నిమిషాలు మించకుండా చెప్పాలండి. మొదటిగా ఏమైనా దేవుని నామానికి వందనాలండి. అలాగే దైవజనులకు దైవజనురాలకు కూడి వచ్చిన సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి నేను అదే ఫస్ట్ కాంట్రాక్ట్లో చేసేదాన్ని. అక్కడ మానేసిన తర్వాత లాస్ట్ ఇయర్ నవంబర్లో మెడికల్ స్పెషాలిటీలో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత నాకు సండే సెలవు ఉండేది కాదు. వాళ్ళు అడిగినప్పుడు 2 సండేలు కంపల్సరీగా నువ్వు చేయాలమ్మా అని చెప్పారు. చెప్పినప్పుడు నేను ఒకటే అడిగాను, ఏ సండేస్ చేస్తావంటే ఫస్ట్ సండే, సెకండ్ సండే, ఫోర్త్ సండే చేస్తానండి, ఫస్ట్ థర్డ్ తీసుకుంటానని చెప్పాను. అప్పుడు ఆ సండేకి ఆల్టర్నేట్ నాకు సెలవు ఇచ్చేవారు. సెలవు ఇచ్చినప్పుడు ఎక్కువ మేబీ ఫ్రైడే పెట్టుకునేదాన్ని. ఎందుకంటే ఫ్రైడే అయితే ఫాస్టింగ్ ప్రేయర్కి రావడానికి ఉంటుందని. కానీ ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చేదాన్ని. వచ్చినప్పుడు ఒక్కటే అడిగేదాన్ని, పాస్టర్ గారికి చెప్పేదాన్ని, నాకు 4 సండేలు సెలవు కావాలి పాస్టర్ గారండి, సండేల కోసం మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు పాస్టర్ గారు, పాస్టమ్ గారు ఫ్రైడే ప్రేయర్కి వచ్చిన అందరూ నా కోసం ప్రార్థన చేసేవారండి. అలాగా ఒక 4 మంత్స్ ప్రార్థన చేశారు నా కోసము. 4 మంత్స్ ప్రార్థన చేసినప్పుడు
లాస్ట్ ఏప్రిల్ నెలలో మనకు మట్లాదివారం వస్తుంది కదండి. మట్లాదివారం సెకండ్ సండే, థర్డ్ సండే ఏమో ఈస్టర్. కానీ మరి నేను థర్డ్ సండే డ్యూటీకి వెళ్ళాలి, కానీ ఈస్టర్కి చర్చిలో ఉండాలనిపించేది. నేను సెకండ్ సండే రాకముందే మా సార్ దగ్గరికి వెళ్ళి నేను అడిగాను అనమాట, నాకు ఈ సెకండ్ సండే డ్యూటీ సెలవు కావాలండి, థర్డ్ సండే కూడా నాకు సెలవు కావాలి, నేను ఈ నెలలో అయితే ఫోర్త్ సండే మాత్రమే చేస్తాను, మొదటి 3 సండేలు అయితే నేను చేయనని అడగడానికి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళాను. ప్రభు ఆయన హృదయం కరిగించి నాకు సెకండ్ సండే, థర్డ్ సండే సెలవు కావాలి అనేసి. కానీ సెకండ్ సండే కోసం అడగడానికి వెళ్ళినప్పుడు ఆయన మామూలుగా నించొని అన్నారు, ఏంటమ్మా ఇలా వచ్చావంటే, నాకు ఫస్ట్ సండే సెలవు తీసేసుకున్నానండి, రెండో సండే డ్యూటీ చేయాలి, కానీ మట్లాదివారం పిల్లలు ఫామ్ సండే కదా మేము చేసుకుంటామండి, సెకండ్ సండే థర్డ్ సండే కూడా నాకు సెలవు కావాలని అన్నప్పుడు ఒకటే అన్నారు, నేను అడగకముందే, అమ్మ నెక్స్ట్ మంత్ నుంచి నీకు 4 సండేస్ సెలవు వచ్చేటట్టు మేము చేస్తామని అన్నారు. అప్పుడు నేను చాలా ఏడ్చానండి, ప్రభు నేను ఒక్క సండే కోసం వెళ్ళినప్పుడు నువ్వు 4 సండేలు సెలవు ఇచ్చావు, ఈ 4 సండేల కోసము 4 నెలల నుంచి మేము ప్రార్థిస్తున్నామనేసి. మరి అప్పటి నుంచి ఏప్రిల్లో లాస్ట్ సండే ఒకటే చేయమన్నారు, మేలో 4 సండేస్ ఇచ్చారు, జూన్లో కూడా ఇచ్చారు. కానీ అప్పటి నుంచి నేను అనుకున్నాను సండే చర్చిలో సాక్ష్యం చెప్పాలని. కానీ ప్రతి వీక్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాను. లాస్ట్ వీక్ పేరు ఇచ్చినప్పుడు పేరు కూడా ఇవ్వలేదండి, అక్కడే ఉండి పాస్టర్ గారికి చెప్తే నెక్స్ట్ సండే చెప్దిగానమ్మా ఈ సండే ఎక్కువ మంది ఉన్నారు కదా అనేసి అన్నారు. సరేనండి అన్నాను. కేవలం దేవుని కృప వల్ల మాత్రమేనండి. నర్సెస్ సైడ్ ఎవరికైనా సండే అనేది కంపల్సరీగా డ్యూటీ ఉంటుంది, చాలామందికి తెలుసు. కానీ దేవుని కృప వల్ల నేను రిసెప్షన్లో చేయడం వల్ల 4 సండేలు సెలవు ఇస్తున్నారు. మరి అదేవిధంగా శాలరీ కొంచెం తక్కువ ఇస్తారండి నాకు. నా శాలరీ కోసం మీ అందరూ ప్రార్థన చేయండి, నా కుటుంబం కొరకు, నా 2 బిడ్డలు చదువు కొరకు, నా భర్త ఆరోగ్యం కొరకు మీ అందరూ ప్రార్థన చేస్తారని, నా కుటుంబం ఎప్పుడు దేవుళ్ళో ఎదిగేలాగా. ఎందుకంటే ఈ సంఘం మమ్మల్ని చాలా ఆదరిస్తుందండి. మరి పేరు మాత్రం చెప్పము, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆత్మీయంగా నా కొరకు ప్రార్థిస్తారు. ఎవరు ప్రార్థించినా ఏమన్నా నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుందని మాత్రమే చెప్తారు. మాకు దేవుడు తోడు ఎప్పుడు ఇలాగే ఉండాలని ఇచ్చిన సాక్షి నేను అప్పుడు సమర్పించుకున్నాను. అప్పటి నుంచి చెప్పడం లేదు. నా హృదయం ఏదో నేను తప్పు చేస్తానని ఫీలింగ్ నాలో కలుగుతుంది. త్వరగా చెప్పేయాలి ఏసయ్యా నేను ప్రార్థించుకున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు, సంఘానికి మరొకసారి వందనాలు చెబుతూ ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించునుగా. రెండో సాక్షిగా సాక్ష్యం పంచుకున్నవారు అంశగా వచ్చి ముందుకు రావాలని కోరుచున్నామా. మీరందరూ ప్రార్థన చేసిన దాన్ని బట్టే నాకు 10th మంచి స్కోర్ వచ్చింది. అండ్ అలాగే డాడీ లాస్ట్ వీక్ ప్రయాణం చేసిండుగా, తను క్షేమంగా వెళ్ళి మళ్ళీ డ్యూటీ చేసుకోవడానికి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు. అలాగే July 4th నుంచి నా కాలేజెస్ స్టార్ట్ అవుతున్నాయి. హాస్టల్లో జాయిన్ అయ్యాను. అక్కడ నేను అడ్జస్ట్ అయ్యి కొంచెం బాగా చదివేలా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని అడుగుచున్నాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు ప్రకటనలో మన పెద్దలు మోజెస్ గారు వచ్చి తెలియజేసింది కోరుచున్నాను. దేవుని నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన సంఘస్థులందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నా. నూతనంగా వచ్చిన వారికి ప్రత్యేకమైన స్వాగతం పలుకుతున్నాం. తిరిగి మరలా మన మధ్యకి సౌరపు రమేష్ గారు మన మధ్య ఉన్నారు. పోయిన వారం అని చెప్పిన విధానాన్ని బట్టి ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇంకా మనకి కొంతకాలం వరకు కనిపించరని చెప్పనున్నాను. దేవుని మహాకృపంలో తిరిగి మరలా మన సంఘాన్ని ప్రేమించి తిరిగి రావడం సంతోషదాయకం. మరి దేవుని యొక్క అనుగ్రహం కూడా మన మీద చూపిస్తూ చక్కని చల్లని వాతావరణం, చక్కగా చిన్నపాటి జల్లులు పడడం కూడా సంతోషదాయకం. ఎంతో మొరపెట్టాం దేవుని సన్నిధిలో ఈ వేడిని భరించలేక. దేవుడు మరి వారం మధ్యలో అయితే మనం గుర్తుపెట్టుకోమని ఆదివారం నాడే మనం ఇక్కడ ఆయన మందిరంలో ఆయన సమక్షంలో కూర్చొని ఉంటుండగానే ఇటు విధంగా వర్షం కురవడం చాలా బాగుంది. ఎనివే లాస్ట్ వీక్ జరగవలసిన కార్యక్రమాలన్నీ యథావిధిగా దేవునికి మహిమార్థమై జరిగాయి. మంగళవారం నాడు మన సహోదరి ఆశాజ్యోతి గారి ఇంటి దగ్గర మరి ఆ యొక్క ఫస్ట్ ఇయర్ సెరమోనీ జరిగింది. మరి దానికి సంఘమంతా విచ్చేసి మరి జయకరంగా జరిపించిన విధానాన్ని బట్టి కూడా సంఘం అంతటికి నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వారం మధ్య కూడిక, అలాగే శుక్రవారము ఉపవాస ఆరాధన మరి ఎంతో చక్కగా జరిగి ఉన్నదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సండే స్కూలు అలాగే యూత్ మీటింగ్ కూడా జరగనే ఉన్నది.
వారం మధ్య కూడిక, అలాగే మంగళవారం నాడు స్త్రీల సహవాసము, అలాగే శుక్రవారం నాడు ఉపవాస ఆరాధన అన్నీ యథావిధిగా జరుగుతాయని తెలియజేస్తున్నాం. ఒకవేళ మధ్యలో ఏమైనా ఇతర కార్యక్రమాలు ఏమైనా జరగనై ఉంటే ప్రత్యేకించి తదుపరి తెలియజేయబడతాయని తెలియజేస్తున్నాం. ఇంతటితో సెలవు. థ్యాంక్ యూ. ఇప్పుడు మన అందరం లేచి నిలబడి స్తుతి ఆరాధన చేసుకుని వాక్యం గారికి ప్రార్థన, దైవ సందేశము, ప్రభు ప్రార్థన, ఆశీర్వాదంతో పాస్టర్ గారి ఆశీర్వాదంతో సెలవు తీసుకుందామని. తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు జయము. తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు జయము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా
కోడి రత్న కుమార్ గారు వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపించవలసింది మనం చేస్తూ ఉంటున్నాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం తండ్రి ప్రభా. మహిమగల నా తండ్రి నైనా, ఇదిగో నా తండ్రి నైనా, గత ఆదివారం నుంచి నైనా ఈ ఆదివారం వరకునైనా మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకు వందనాలు తండ్రి ప్రభానైనా. ఇదిగో తండ్రి, ఈ విధంగా మమ్మల్ని అందరినైనా నేను మందిరంలోనైనా కూర్చున్నందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. ఇప్పటిదాకా నా తండ్రి నైనా బిడ్డతో సాక్ష్యం చెప్పి ఉన్నా తండ్రి ప్రభా. మీరు చేసిన మేలు ప్రభ గొప్పవి తండ్రి ప్రభానైనా. నీకు స్తోత్రములు వందనాలు తండ్రి. సాక్ష్యం చెప్పిన బిడ్డలు దీవించి తండ్రి ప్రభానైనా. ఇదిగో తండ్రి నైనా వచ్చిన ప్రతి బిడ్డని ఆస్వాదించి తండ్రి ప్రభా. నీకు స్తోత్రములు వందనాలు తండ్రి. ఇగో తండ్రి నైనా మందిని కొరకు తండ్రి ప్రభా. మరైతే నాకైతే చేయి చాకన తండ్రి, నేను డబ్బులు ఇచ్చి అడుగుతున్నాను తండ్రి, నన్ను క్షమించు తండ్రి. నాకైతే అడగాలని లేదు తండ్రి నైనా. మరి నా సమస్య కోసం మందిరానికి ఇచ్చి తీసుకుంటున్నాను తండ్రి, నన్నైతే క్షమించు. నా మనసు అయితే చాలా బాధపడుతున్నాను తండ్రి. మరి నా దేవా నీకు వందనాలు, క్షమించమని అడుగుతున్నాను తండ్రి. మరిగో తండ్రి, అయ్యగారు వాక్యం చెప్పుతుండగా తండ్రి నేను మంచి వర్తమానం మాకు దయచేయమని, ఈ మందిరాన్ని ఆస్వాదించి దీవించి బలపరచమని నాయన పాపనన్నే నా ప్రార్థన పాచన చేసుకుని నా ప్రార్థన ప్రతిఫలం చేసేయమని లజడనే స్నానపరిచి మిక్కులు గడికి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ ఒకసారి హ్యాపీ ఫాదర్స్ డే ఒకరికొకరు చెప్పుకుందాం. అందరికి కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. బిల్లీ గ్రాహం గారు ఆయన అంటారు, ఎ గుడ్ ఫాదర్ ఈజ్ వన్ ఆఫ్ ద అన్సంగ్, అన్ప్రైజ్డ్, అన్నోటిస్డ్ అండ్ యెట్ ఆన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ అసెట్స్ ఇన్ సొసైటీ. ఒక మంచి తండ్రి అంట, అతనికి పొగడ్తలు రావు, తల్లికి వచ్చిన పొగడ్తలు రావు. తల్లిని గురించి చెప్పినట్టు తండ్రి గురించి ఎక్కువ చెప్పరు. అయినప్పటికీ కూడా సమాజంలో ఆయన యొక్క అనేకులకు స్ఫూర్తినిచ్చేటువంటి ఒక గొప్ప వరం అంటాడు బిల్లీ గ్రాహం గారు. తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం గారు, మన ఫార్మర్ ప్రెసిడెంట్ గారు, ద పర్సన్ హూ లాస్ట్ ఎవ్రీథింగ్ జస్ట్ టు మేక్ యూ విన్ ఈజ్ యువర్ ఫాదర్ అంటాడు. అంటే నిన్ను గెలిపించడానికి ఒక వ్యక్తి సర్వస్వం కోల్పోతాడు, అలా సర్వస్వం కోల్పోయి నిన్ను గెలిపిస్తాడు. అలా గెలిపించేటువంటి వ్యక్తి ఎవరైనా ఒకవేళ నీ జీవితంలో తారసపడ్డారంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, నీ తండ్రి అంటాడు. అంత గొప్ప ఉన్నతమైన భావాలు కలిగినటువంటి వాడు తండ్రి. అయితే సొసైటీ ఈ తండ్రులు అనేటువంటి మాటకు వచ్చేసరికి సమాజం ఏం చెప్తుందంటే తండ్రిని ప్రేమించాలి, తండ్రిని గౌరవించాలి, తండ్రి చాలా ప్రేమ కలిగినటువంటి వాడు, తండ్రి చాలా బాధ్యత కలిగి ఉంటాడు, తండ్రి చాలా సాక్రిఫైస్ చేస్తాడు. ఇలాగ చాలా మంచి విషయాలు, మంచి మాటలు మరి తండ్రిని గురించి చెప్పబడతా ఉంటాయి సొసైటీలో. అంటే ఆల్మోస్ట్ మీరు ఈవెన్ ఇంటర్నెట్ కూడా చెక్ చేస్తే తండ్రి అనేటువంటి మాట కానీ మనం ఎప్పుడైనా కొట్టామనుకోండి, తండ్రిని గురించి అన్నీ కూడా పాజిటివ్ మాటలే. అంటే తండ్రిని గౌరవించాలి, తండ్రి చాలా ప్రేమ కలిగినటువంటి వాడు, చాలా సాక్రిఫైస్, ఇలాంటి మాటలు ఎక్కువ మనకి కనబడుతూ ఉంటాయి. సో ఆన్ కాంట్రరీ టు దాట్, మనం బైబిల్ కానీ చెక్ చేసినట్లయితే బైబిల్లో తండ్రిని గురించి మాట్లాడేటువంటి, అంటే భూలోక పరిధిలో తండ్రి గురించి మాట్లాడేటువంటి మాటలు ఏమైనా ఉన్నట్లయితే ఆ మాటలు తండ్రి శిక్షణ కలిగించాలి, తండ్రి శిక్షించాలి అనే మాటలే ఎక్కువ మనకు కనబడతాయి బైబిల్ గ్రంథం అంతా మనం చూసినట్లయితే. తండ్రి యొక్క శిక్షలోను బోధలోను మీ పిల్లలకు కోపము రేపక తండ్రి యొక్క శిక్షలోను బోధలోను మీ పిల్లలను పెంచండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 తెలియజేస్తాయి. 22:6 సామెతల్లో బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పు, అప్పుడు వాడు పెద్దవారైనప్పుడు వాటి నుండి తొలగిపోడు. 13:24 సామెతల గ్రంథంలో బెత్తం వాడిన వాడు తన కుమారునికి విరోధి.
ఇకపోతే 22వ అధ్యాయం సామెతలు 15వ వచనం అంటాడు, బాలుని యొక్క హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, అయితే దండన దానిలో నుండి ఆ మూఢత్వాన్ని తొలగించును అని ఈ సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం తెలియజేస్తుంది. అంటే ప్రపంచం తండ్రిని గురించి చెప్పేటప్పుడు, లేదా సమాజం తండ్రి గురించి చెప్పేటప్పుడు, లేదా ఒక మీడియా తండ్రి గురించి చెప్పేటప్పుడు తండ్రి ఎంత మంచివాడు, ఎంత ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వాడు అనే విషయాలు మాత్రమే ఎక్కువ ప్రస్తావిస్తారు. చాలా తక్కువ ప్రస్తావిస్తారు. ఏంటంటే ద ఫాదర్ ఈజ్ ద వన్ హూ హ్యాస్ టు డిసిప్లైన్ హిజ్ చైల్డ్ అనేటువంటి మాట చాలా తక్కువ చెప్తారు. కానీ బైబిల్ మాత్రం చాలా ఎక్కువ చెప్తుంది. అందుకని ఒక క్రైస్తవ బిడ్డలంగా బైబిల్ ఏమి ఎక్కువ చెప్తుందో దాన్ని మనము పరిగణలోనికి తీసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. చాలా జాగ్రత్తగా ఆలకించండి ప్రియులరా. కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాలు, మాటలు ఉండొచ్చు, కానీ వాస్తవాలు ఖచ్చితంగా మాట్లాడాల్సిన వాస్తవాలు, వాటిని చాలా మీకు సరళీకృతమైనటువంటి విధానంలోనే, సులువుతరమైనటువంటి విధానంలోనే మీకు చెప్పడానికి నేను ప్రయత్నము చేస్తాను. మొట్టమొదటి 2 విషయాలు మీతో పంచుకుంటాను. మొట్టమొదటిది ఏమిటంటే, పిల్లలు పాడైపోతే తప్పు పట్టేది ఎవరిని? తల్లిదండ్రుల్ని. కానీ బైబిల్లో ఎక్కువ మనం చూసినట్లయితే తండ్రిని ఎక్కువ తప్పు పట్టినట్లుగా మనం చూస్తాం. దేవాది దేవుడు అంటే మనం ఎవరిని తప్పు పెడతాం పక్కన పెడదాం, కానీ దేవుడు ఎవరిని తప్పు పెడుతున్నాడు? ఇక్కడ సమూయేలు గ్రంథంలో మనకు యాజకుడైన ఏలి కనబడుతున్నాడు. సమూయేలు పుట్టకముందు మనం ఏలిని చూస్తాం. ఏలికి 2 పిల్లలు ఉన్నారు, హోఫ్ని, ఫీనెహాస్ అనేటువంటి 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలిద్దరు కూడా తప్పు చేశారు, పాపంలో ఉన్నారు వాళ్ళు. అంటే అత్యంత భయానకమైనటువంటి పాపం చేస్తూ ఉన్నారు. ఏం పాపం చేస్తూ ఉన్నారంటే, తండ్రి వారిని యాజకులుగా నియమించాడు. యాజకులుగా నియమిస్తే వారు యాజక ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధానానికి ఎవరైనా అర్పణ తీసుకొస్తే యాజకుడు దాన్ని అర్పించి దాన్ని వండుతాడు. వండుతున్నప్పుడు లేవీకాండంలో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం అది పూర్తిగా ఉడికే వరకు కూడా ఆ మాంసాన్ని ముట్టకూడదు, ముట్టకూడదు. వీళ్ళు ఏం చేస్తారో ఫోర్కు గుచ్చి వీళ్ళు యాజకులు తినేస్తూ ఉన్నారు. మొదటి తప్పది. రెండవది ఏమిటంటే, అది లేవీకాండం 7వ అధ్యాయంలో ఉంటుంది. యాజకుడికి ఒక పోర్షన్ ఉంటుంది, అర్పణలో ఒక పోర్షన్ యాజకుడికి ఉంటుంది. ఆ పోర్షన్ ఏమిటంటే జబ్బ భాగం. వీళ్ళు ఈ జబ్బ భాగం మాత్రమే కాకుండా వాళ్ళకి ఏ భాగం నచ్చితే తినేస్తున్నారు వాళ్ళు. మూడోది ఏంటంటే, ఆ మందిరానికి ఆరాధన కోసం వస్తున్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో, లూజ్ క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళతో కొంతమందితో బలవంతంగా వారు శయనిస్తూ ఉన్నారు, వ్యభిచారం చేస్తూ ఉన్నారు. దేవునికి భయంకరమైనటువంటి విరుద్ధమైనటువంటి పాపం వారు చేస్తూ ఉన్నారు. అటువంటి వారిని తండ్రి అయినటువంటి ఏలి యాజకులుగా ప్రీస్ట్గా ఉండడానికి ఏర్పాటు చేశాడు. ఓకే, అయితే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల గురించి ఏలి ఏం చేస్తున్నాడంటే, నాయనలారా ఇది కూడదు నాయన, అలా కాకూడదు నాయన, అలా చేయకూడదు నాయన, అది తప్పు నాయన, అది అపరాధం నాయన అని ఎప్పుడు పాడిన పాటే పాడుతున్నాడు అన్నమాట, రామచిలకలాగా. హలో ఎలా ఉన్నారు, ఎప్పుడు వచ్చారు, మళ్ళా దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మళ్ళీ అదే మాట, హలో ఎలా ఉన్నారు, ఎప్పుడు వచ్చారు, ఇదే మాట మాట్లాడుతుంటారు రామచిలక. దేవునికి నిజమైనటువంటి పలుకులేవు, రామచిలక పలుకులేవు దేవుడు తెలుసు. ఏలి ఎప్పుడదే సోది చర్యలు చేపట్టట్లే. ఈయన ప్రధాన యాజకుడు చర్యలు చేపట్టాలి, చేపట్టట్లా. నాయనలారా అదేంట్రా అలా చేశారు,
అయిపోయింది. సేమ్ ఎప్పుడు ప్రాసెస్ అప్పుడే. మన అన్న అలాగే అంటాడు, మేము అలాగే చేస్తాం. అదే అప్పుడు ఎవరు ఆయనను తప్పు పట్టలేదు. ఎందుకంటే యాజకుడు కదా, మనుషులు తప్పు పట్టడానికి దేవుడు కూడా ఒప్పుకోడు. అభిషేకం ఉంది. దేవుడు ఇప్పుడు రంగంలో దిగిపోయి అక్కడ చూడు ఏమంటాడంటే, 1 సమూయేలు 2వ అధ్యాయము 29వ వచనంలో అంటాడు. ఏమంటాడంటే, ఏమా, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను నీవేళ తృణీకరించుచున్నావు. మిమ్మును నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములు పట్టుకొనుచు. ఇక్కడ అంటున్నాడు, నాకంటే నీ పిల్లలను నీవు ఎక్కువ చేస్తున్నావు, గొప్ప చేస్తున్నావు అని అభియోగం మోపుతున్నాడు. ఎవరి మీద? తండ్రి అయినటువంటి ఏలి మీద. ఇక్కడ యాజకుడు అనే మాట కాకుండా తండ్రి అయినటువంటి ఏలి అయినటువంటి మాట నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. 3వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఒక మాట అంటారు చూడండి. ఒక మాట, తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు. నీ బిడ్డలను గొప్ప చేస్తున్నావు దేవుని మందిరంలో. రెండవది, వాళ్ళు చేస్తున్నటువంటి పాపాన్ని నీవు అడ్డుకోవట్లేదు. ఇది సాక్షాత్తు దేవాది దేవుడు ఇంకొక దైవజనులను పంపించి ఏలీతో మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయంలో చిన్న బొడ్డోడైనటువంటి సమూయేలు ద్వారా ఏలీతో మాట్లాడుతున్నాడు దేవాది దేవుడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు చాలామంది తల్లిదండ్రులు తప్పులను సమర్థించేటువంటి పేరెంట్స్ ఎక్కువ మనకు కనబడతారు. కొన్ని ఫ్యామిలీ బాండింగ్స్ ఏవైతే ఉంటాయో, మ్యారేజెస్ ఏవైతే ఉంటాయో, ఈ మ్యారేజెస్ బ్రేక్ అయిపోతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. మోస్ట్లీ ఎక్కువ మనం చూసినట్లయితే ఎక్కువ భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి బలమైనటువంటి కారణాలు ఏమిటంటే, భర్త కానీ భార్య కానీ తన భర్త కాకుండా లేదా తన భార్య కాకుండా ఇంకొకరితో వేరే సంబంధాలు కానీ పెట్టుకున్నట్లయితే అప్పుడు ఎక్కువ ఎక్కడి వరకు వెళ్ళిపోతాయి అంటే బ్రేకింగ్స్ వరకు వెళ్ళిపోతాయి, విడాకుల వరకు వెళ్ళిపోతాయి, కొట్లాటలు, నిత్యము గొడవలు. సో మగవాడి తరపు నుంచి తన తల్లిదండ్రులు ఒకవేళ వారికి కానీ ఎవరిని ఇన్ఫర్మేషన్ ఇచ్చి, అయ్యా నీ కొడుకు ఇలా చేస్తున్నాడు, మా బిడ్డను ఏలుకుంటాడని, లేకపోతే మా వాళ్ళకి సంబంధించినటువంటి బిడ్డను చాలా చక్కగా చూసుకుంటాడని మీ బిడ్డకి ఇచ్చాము, మీ బిడ్డ ఈ విధంగా ఆ విధంగా తిరుగుతున్నాడని చెప్పినప్పుడు, లేకపోతే మావయ్య లేకపోతే అత్తయ్య మీ బిడ్డ నా భర్త ఇలా తప్పు చేస్తున్నాడు, పొరపాటు చేస్తున్నాడు, నాకు అన్యాయం చేస్తున్నాడు, నాతో కాకుండా ఇంకొకరితో సహవాసం చేస్తున్నాడు అని చెప్పినప్పుడు ఎక్కువ మంది తండ్రులు ఈరోజు చెప్పే మాట ఏమిటి తెలుసా? వాడు మగాడు, వాడు ఏంటట మగాడైతే ఎంతమందితోనే వెళ్తాడు, వాడు మగాడాడు. ఇది చెప్పేటువంటి మాట. అది మనుషులు పట్టించుకోకపోవచ్చు, వాడు మగాడు అనేటువంటి మాట దేవుడు పట్టించుకుంటాడు. పిల్లారా చాలా జాగ్రత్తగా ఉండాలా. స్త్రీకైనా పురుషుడికైనా ఒకటే ధర్మం. పెళ్ళి ప్రమాణాలు చేయించేటప్పుడు కలిమి ఎందును, లేమి ఎందును, వ్యాధి ఎందును, బాధ ఎందును, ఆరోగ్యమందును, కష్టమందును, నష్టమందును ఈయనకే భర్తనయ్యుందును అని ఈవిడ చేస్తుంది ప్రమాణం. సేమ్ ప్రమాణం ఎవరు చేస్తారు? ఈయన చేస్తారు. తప్పిస్తే కలిమి ఎందును, లేమి ఎందును ఒకవేళ తేడా వస్తే ఈమెను పక్కన పెట్టేసి ఇంకొక దాన్ని, ఆవిడ కూడా తప్పు చేస్తే ఇంకొక దాన్ని, నేను మగాడిని కాబట్టి 10 మందిని ఉంచుకుంటాను అనేటువంటి మాట ఏనాడు కూడా పెళ్లి ప్రమాణంలో ఎవడు కూడా చేయడు. అందరికీ సమన్యాయం, అందరికీ మగాడికైనా స్త్రీకైనా అందరికీ ఒకటే న్యాయం. సమర్థించేటువంటి తల్లిదండ్రులు ఈ రోజున
చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ప్రియమైన వాళ్ళు ఒకవేళ ఇక్కడ లేకపోవచ్చు, మనకు బంధువులు ఉంటారు, మన బంధువుల దగ్గర మనం పలికేటువంటి మాటలు ఇవే. మనమేమో చర్చిల్లోనేమో శ్రీరంగ నీతులు చెప్తాము, బంధువులు ఇంట్లో మాత్రం అక్కడ ఓన్లీ అమ్మ మరి ఎలాగో సర్దుకోవాలి, మరి ఆడు కొంచెం మగోడు కదా ఆడికి అంటే ఎంత దారుణమైనటువంటి విషయము. క్రైస్తవ విశ్వాస గృహాల్లో జరుగుతున్నటువంటి అవినీతికరమైనటువంటి ఆలోచనలు, దైవ దృష్టికి విరోధమైనటువంటి ఆలోచనలు. సో తప్పును సమర్థించేటువంటి పేరెంట్స్, ఆ తర్వాత ఆ ప్రభావం ఎవరి మీద పడుతుందో తెలుసండి. వీళ్ళు ఎప్పుడైతే ఈ తప్పులు చేస్తున్నప్పుడు, ఈ తప్పులు తల్లిదండ్రులు ఎప్పుడైతే సమర్థిస్తారో, ఒకరోజు అదే పదజాలాన్ని లేదా అదే విధమైనటువంటి వ్యక్తిత్వాన్ని తర్వాత తన తల్లిదండ్రుల మీద కూడా ఉపయోగిస్తారు వాళ్ళు. ప్రపంచ దేశాల్లో తండ్రులను బాగా ప్రేమించేటువంటి, తల్లిదండ్రులను బాగా సన్మానించేటువంటి దేశం ఏదైనా ఉన్నట్లయితే జపాన్ దేశం అగ్రస్థానంలో ఉంటుంది. జపాన్ దేశం అగ్రస్థానంలో ఉండడానికి కారణం ఏంటంటే, జపానీస్కి ఒక నానుడు ఉంది. ఏమిటా నానుడి అంటే, భూమి మీద అత్యంత భయాన్ని గొల్పించేటివి 4 ఉన్నాయి అంటారు వాళ్ళు. మొట్టమొదటిది ఏంటంటే అగ్ని, రెండోది భూకంపం, మూడోది థండర్ బోల్ట్ ఏమంటారు ఉరుములు, నాలుగోది తండ్రి. అంటే ఈ థండర్ బోల్ట్ వచ్చినప్పుడు ఎలా భయపడతామో, అగ్ని వచ్చినప్పుడు ఎలా భయపడతామో, ఎర్త్క్వేక్ వచ్చేటప్పుడు, ఎందుకంటే జపాన్లో ఎక్కువ ఎర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయి, ఎర్త్క్వేక్ వచ్చేటప్పుడు ఎలా భయపడతా ఉంటామో అలాగే జాపనీస్ తమ తండ్రికి భయపడతారు. అందుకనే వాళ్ళు ఎప్పుడైతే భయపడతారో, వాళ్ళు భయపడేటట్లు ఏ విధంగా అయితే జాపనీస్ తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెంచుతారో, వాళ్ళు వృద్ధాప్యం వచ్చేసరికి ఆ జాపనీస్ పిల్లలు తన తల్లిదండ్రుల్ని అంత చక్కగా చూసుకుంటారు. వాళ్ళు ఎవరైతే తమ బిడ్డలను శిక్షలో పెంచుతారో అట్టి బిడ్డలు తమ వృద్ధాప్యం వచ్చేసేటప్పటికి తమ తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటారు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థము చేసుకోవాలి. రైట్. రెండవది ఏమిటంటే, ఎందుకు డిసిప్లిన్ చేయాలి తండ్రి? రైట్. పిల్లలు పాడైపోతే తప్పు పట్టేది ఎవరిని అంటే, దేవాది దేవుడు ఖచ్చితంగా తండ్రిని తప్పు పడతాడు. ఎందుకు తండ్రిని తప్పు పడతాడంటే, తల్లి ప్రేమించేటువంటిది. తల్లికి సర్వసాధారణంగా ఎవరు భయపడలేరు. తల్లి కన్నెర చేస్తే తల్లికి జవాబు చెప్తారు. మళ్ళా ఏదో కొన్ని ఇన్స్టెన్స్ కొంతమంది తప్పిస్తే, తండ్రి కన్నెర చేస్తే జవాబు చెప్పేవాడు బాగా గడ్డలో మీసాలు వచ్చినప్పుడు కూడా తండ్రి చెప్పేసరికి భయపడతాడు. అందుకని తండ్రికి చెప్తాడు. ఇప్పుడు కూడా ద్వితీయోపదేశ కాండంలో కూడా తండ్రికే చెప్తాడు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినప్పుడు కూడా తండ్రికే చెప్తాడు. ఎందుకంటే తండ్రి శిక్ష చేయాల్సినటువంటి వాడు. తండ్రికి మాత్రమే భయపడతారు వాళ్ళు. తల్లిని చాలా చాలా చులకనగా చూస్తారు. తల్లి మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రేమించాలి, మమ్మల్ని లాలించాలి, మమ్మల్ని కౌలించుకోవాలని చూస్తారు ఎప్పుడు కూడా పిల్లలు. తల్లి ఏమాత్రం కన్నెర చేయడానికి పిల్లలు ఇష్టపడరు, ఒప్పుకోలేరు. కానీ తండ్రికి మాత్రం ఆ యొక్క అవకాశం ఉంది. అందుకనే తండ్రికి చెప్తున్నాడు దేవుడు. అసలు ఎందుకు డిసిప్లిన్ చేయాలి? అసలు డిసిప్లిన్ చేయడం అంటే ఏంటి? అసలు డిసిప్లిన్ చేయడం అంటే అసలు ఏమిటి అంటే, తండ్రి యొక్క పర్యవేక్షణలో పిల్లలు ఉండేటట్టు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తండ్రులకి ఉంది. మొన్న ఈ పబ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏదైతే ఉందో, ఆ ఇన్సిడెంట్ జరిగి ఇప్పుడు ఆ ఫ్యామిలీ బాధపడుతుంది. తర్వాత జరగవలసినటువంటి కార్యములన్నీ జరిగిపోయాయి. అది గవర్నమెంట్కి కూడా బ్యాడ్ నేమ్ వచ్చేసింది. సో అందులో ఉన్నటువంటి గొప్పవాళ్ళు అనేటువంటి వాళ్ళకి బ్యాడ్ నేమ్ వచ్చేసింది. దానికి కారణం ఏమున్నప్పటికీ కూడా ఇంకొక కారణం, బలమైనటువంటి కారణం ఉంది. ఏమిటి అంటే, ఇప్పుడు ఎన్ని కారణాలు ఉన్నప్పుడు కూడా ఒక అమ్మాయి జీవితం ఆ రీతిగా అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి జీవితం ఆ విధంగా అయిపోవడంలో తన తండ్రి యొక్క ప్రమేయం కూడా ఉందని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకు అంటే, పబ్ కల్చర్ అంటే, ఆ అమ్మాయి ఎప్పటి నుంచి పబ్కి వెళ్తుందో, తండ్రి నా బిడ్డ ఎక్కడికి వెళ్తుంది,
మన పిల్లల్ని చిన్నప్పుడు మమ్మల్ని హోటల్కే పంపించేవాళ్ళు కదా మగవాళ్ళు. మళ్ళీ మేము హోటల్కి మేము ఎప్పుడు వెళ్ళి ఫోన్ చేసేవాళ్ళు, టిఫిన్ చేసేవాళ్ళం కాదు. హోటల్కి ఎప్పుడైనా వెళ్ళాలి అంటే అమ్మా నాన్నతో వెళ్ళమే. ఈరోజు హోటల్కి కాదు, హోటల్స్, క్లబ్స్, పబ్స్ వీటన్నిటికీ వెళ్ళిపోతున్నారు. అంటే ఈ పబ్ కల్చర్ ఎలా ఉంటుంది అసలు యాక్చువల్గా? పబ్స్ ఎందుకు వెళ్తారు? పబ్స్కి ఎందుకు వెళ్తారు? కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేయడం కోసం, అవునా? వాళ్ళు చెప్తారు ఈ పబ్స్లో ఏముండదండి, చక్కగా వస్తారండి, వచ్చేసి భోజనం చేయడానికి హోటల్ ఉన్నాయి కదా, మరి పబ్బులు ఎందుకండి? ఇంకా పబ్స్ అంటే ఏంటి? సంథింగ్ ఏదో సీక్రెట్ స్థితిలో ఏమో ఉంటాయి అక్కడ, అంతేనా? సో అమ్మాయి వెళ్తుంది పబ్కి. ఎప్పటి నుంచి వెళ్తుంది? ఎందుకు వెళ్తుంది? తండ్రి చాలా జాగ్రత్తగా చూసుకెళ్ళిపోయాడు. అంతా అయిపోయిన తర్వాత లబోదిబ్బో ఉంటున్నాడు పాపం ఆయన. సో డిసిప్లిన్లో ఉంచడం అంటే అర్థం ఏంటంటే తండ్రి యొక్క పర్యవేక్షణ ఉండాలా ఎప్పుడు కూడా. నా బిడ్డ ఎక్కడికి వెళ్తున్నాడు, మగోడైనా ఆడపిల్ల అయినా సరే, ఎక్కడికి వెళ్తున్నారు ఈ సమయంలో? కాలేజీ నుంచి ఇంటికే వస్తున్నారా? ఇంటికి కాకుండా ఇంకెక్కడికి వెళ్తున్నారా? వెళ్తే ఎవరితో వెళ్తున్నారు? ఈ విషయాల్ని తల్లి చెప్పిన వినరు. ఒకవేళ తేడా జరిగితే తండ్రి గట్టిగా నిలదీస్తే పిల్లలు భయపడతారు. ఇప్పుడు ఒక విషయం మీకు చెప్తాను చూడండి. లోతు పిల్లలు ఉన్నారు. లోతు పిల్లలు ఇద్దరు ఆడపిల్ల కదా. అక్కడ ఏం జరిగింది అనేది మీకు ఇంకేం విడమరి చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకూడదు. అంత భయంకరమైనటువంటి నీచమైనటువంటి ప్రక్రియ జరిగింది. లోతు బిడ్డలు తమ తండ్రితో పాపం చేశారు అనేటువంటిది మనకందరికీ తెలిసినటువంటిదే. చూడండి, న్యాచురల్ లా అనేటువంటిది ఉంటుంది. దేవుడు ధర్మశాస్త్ర గ్రంథం మనకి ఇవ్వకముందే ఒక లా అనేటువంటిది ప్రపంచంలో ఉంది, విశ్వంలో ఉంది. ఒక లా ఏంటి? ఒక బిడ్డ చూడండి, ఒక జింక కానివ్వండి, లేకపోతే ఒక జంతువు కానివ్వండి, అది పుట్టిన వెంటనే ఎక్కడికి వెళ్తుంది? తల్లి పొదుగుల దగ్గరికి వెళ్తుంది, అవునా? దేవుడు చెప్తాడు అక్కడ, దట్స్ అ న్యాచురల్ లా. బిడ్డ పుట్టగానే పాలు తాగడానికి తను న్యాచురల్గా ఎక్కడైతే పెట్టాడో ఆ బిడ్డ అక్కడ వెతుకుతూ ఉంటాడు. దట్ ఇస్ ద న్యాచురల్ లా. న్యాచురల్ లా ఏం చెప్తుంది? అమ్ము ఇది నా తల్లి. న్యాచురల్ లా అంటే సహజ సిద్ధమైనటువంటి లా, ప్రపంచంలో దేవుడు పెట్టిన లా, ఇంకా ధర్మశాస్త్రం ఇవ్వకముందు. ఈమె నా చెల్లి, ఈమె నా అక్క, ఈమె నా వదిన. దిస్ ఈస్ ద న్యాచురల్ లా. ఈ న్యాచురల్ లాకే కట్టుబడ్డాడు ఎవరు? ఆదాము కట్టుబడ్డాడు, రైట్? ఆ తర్వాత వచ్చినటువంటి హనోకు, నోవహు పిల్లలు అందరూ అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం ఇవ్వబడలే. వాళ్ళందరూ కూడా న్యాచురల్ లా కట్టుబడ్డారు. ఈరోజు మీకు నాకు ఆ న్యాచురల్ లా అనేటువంటిది. బట్ లోతు పిల్లలకి న్యాచురల్ లా ఎందుకు పనిచేయలేదు? న్యాచురల్ లా ఏంటి? న్యాచురల్ లా వేరే తండ్రి కాదు, కన్న తండ్రి. న్యాచురల్ లా ఎందుకు ఉపయోగపడలేదు వాళ్ళకి అక్కడ? కారణం సొసైటీ ప్రభావం, రైట్? అంటే సొసైటీ ప్రభావం పిల్లల మీద పడితే, సమాజం యొక్క ప్రభావం పిల్లల మీద పడితే ఎలాంటి దుర్మార్గపు పనులు చేయడానికైనా వారు వెనుకాడరు అనేటువంటిది మనకి ఎక్కడ ఈ లోతు పిల్లలను చూస్తే మనకు తెలుస్తుంది. ఏంటో సొసైటీ? సొదొమ గొమొర్రా సొసైటీ. మనోడు చాలా ఎంచుకొని వెళ్ళాడు ఆ ప్రాంతానికి, సొదొమ గొమొర్రానికి. మంచి గ్రీన్గా పచ్చగా ఉందనుకొని చెప్పేసి ఎంచుకొని వెళ్ళాడు ఆ ప్రాంతానికి. అక్కడ చూస్తే ఏముంది? అవి వరస లేదు, ఎక్కడ చూస్తే వ్యభిచారం, కోరికలు తీర్చేసుకోవడం. సొదొమ గొమొర్రా గొప్పదంటాడు, నేను నాశనం చేయబోతున్నాడు. దేవుడు సర్వసాధారణంగా నాశనం చేయడం ఎప్పుడు ఇష్టం ఉండదు ఆయనకి. ఎప్పుడు నాశనం చేసేస్తాడంటే ఇంకా జుగుత్స వచ్చేసి బాబోయ్ నా చూడలేకపోతున్నాను, వినలేకపోతున్నాను అని ఎప్పుడైతే వచ్చేస్తాడో అప్పుడు నాశనం చేస్తాడండి.
అలాంటి నాశనకరమైనటువంటి ఆ సమాజ ప్రభావం ఉన్నప్పుడు ఒక తండ్రి ఆ ప్రభావము పిల్లల మీద పడకుండా చేసుకోలేకపోయాడు. తండ్రి తన భక్తిని కాపాడుకుంటున్నాడు. పాపం ఇక్కడ వచ్చిన సమస్య ఇదే. తండ్రి తన భక్తిని కాపాడుకుంటున్నాడు, తను పాపం చేయకుండా కాపాడుకుంటున్నాడు, తను దేవుడికి భయపడుతున్నాడు. ప్రాబ్లం ఏమిటి అంటే తను కాపాడించుకుంటున్నాడు, కానీ సమాజం యొక్క ప్రభావం పిల్లల మీద పడుతుంది. ఆ ప్రభావం పిల్లల మీద పడినప్పుడు ఒక తండ్రిగా ఆ ప్రభావం పడకుండా నేనేమి చెయ్యాలన్నట్టు ఆలోచన చేయలేకపోయాడు. ఎవరు? లోతు. అందుకనే వారు ఆ స్టెప్ వేసి రాంగ్ చేశారు. ఇంటెన్షనల్గా జరిపింది. అయ్యో అప్పటికప్పుడు అలా జరిపిందని చెప్పుకోవడం లేదు. ఎందుకు తెలుసా? ఉద్దేశపూర్వకంగా 1 రోజు 2 రోజులు వారు పాపం చేశారు వాళ్ళు. అంటే చూడండి, అది తప్పు కాదు అనేటువంటి స్థితిలోకి వచ్చేసారు ఈ రోజున సమాజం. ఒక్కొక్కసారి చూస్తే ఇక సొదొమ గొమొర్రా సమాజం సొదొమ గొమొర్రాలాగా అయిపోయిందా అని అనిపిస్తుందండి వీళ్ళ సమాజం చూస్తూ ఉంటే. సో న్యాచురల్ లా అనేటువంటిది పని చేయట్లే. మీరు వింటున్నారు కదా కొన్ని ఇవి ఎంత అభ్యంతరకరమైనటువంటివి. వాడు తాగిన మత్తులో తల్లిని కూడా చూడలేదంటాడు. ఈరోజు మనం పేపర్లో చదువుతున్న విషయాలు. కారణం ఏమిటో తెలుసా? న్యాచురల్ లా ఏదైతుందో ఆ లాని సొసైటీ అధిగమించేటట్టు చేస్తున్న ప్రియులారా, తస్మాత్ జాగ్రత్త. మన బిడ్డల యొక్క మెదడు మీద అదొక విధమైనటువంటి ప్రభావం చూపించి వారిని జాంబీస్ అంటారు కదా, ఎక్కడో లేరు, మన పిల్లలే జాంబీస్ అయిపోతున్నారు. జాంబీస్ కల్చర్ కదా ఇప్పుడు ఎక్కువ నడుస్తుంది. జాంబీస్ ఎవరో జాంబీస్ అంటే సమాజ ప్రభావం. ఆనాడు సొదొమ గొమొర్రా టైంలోనే ఉన్నారు జాంబీస్, నెఫీలులు, జాంబీస్. వాటిని ఆలోచించే క్రియేట్ చేస్తున్నారు జాంబీస్. రేపొద్దున అలా నిజంగా వచ్చినా ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో పిల్లలే అలా తయారైపోయినా ఏమి దానికి స్పెషల్గా ఆలోచన చేయాల్సిన అవసరత లేదు. సో సమాజం యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా మన పిల్లల మీద ఉంటుందో చాలా జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత తండ్రి మీద ఉంది. ఒక కన్ను ఖచ్చితంగా వేయవలసిందే. 2 సమూయేలు 13వ అధ్యాయంలో దావీదు కుమారుడు ఏంటంటే అమ్నోను చచ్చిపోయాడండి. చచ్చిపోయాడు అనే దానికంటే చంపబడ్డాడు అమ్నోను. ఎందుకు చంపబడ్డాడంటే దానికి కారణం దావీదుకి ఆయన చంపబడినప్పుడు కేర్ లేదు. రెండోది ఆయన అమ్నోను తప్పు చేయకముందు డేవిడ్ కేర్ లేదు, తండ్రి అయినటువంటి దావీదు కేర్ లేదు. పాపం చేసిన తర్వాత కూడా కేర్ లేదు. అది అక్కడ తండ్రిగా దావీదు ఫెయిల్ అయ్యాడు. అక్కడ ఎప్పుడైతే అమ్నోను ఒక పాపం చేసిన తర్వాత ఆ విషయం ఆయన తెలిసినప్పుడు ఆయన బహుగా రౌద్రము తెచ్చుకొని 13:21 ఉంటుంది అక్కడ. 1 సమూయేలు 2 సమూయేలు 13:21 ఆయన బహుగా రౌద్రము తెచ్చుకొని అయిపోయింది అక్కడతో. ఇంకా అక్కడ అమ్నోన్ని గద్దించినట్లేదు. ఏంటి చేసిన అమ్నోను చేసిన తప్పు ఏమిట్రా అంటే ఆయన పాపం ఆయన ఒక అమ్మాయి పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించడం ఆయన తప్పు చేశాడు. మరి ఆ అమ్మాయి ఎవర్రా అంటే స్వయాన తన చెల్లెలు. అది పరిస్థితి. అర్థమవుతుందండి? నేను ఈ వాక్యం ఈ వర్తమానం ఇప్పుడు సిద్ధపరం చేసుకుంది కాదు. కొంతకాలముగా కొంతమంది మనుషులను చూసి మైండ్లో పెట్టుకొని తెచ్చుకునేటువంటి వాక్యం ఇది. ఏమవుతుంది? తామారు సిస్టర్, ఏ సిస్టర్? కజిన్ సిస్టర్. ప్రియులరా చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు మీ పిల్లలు పాస్టర్ గారు ఎందుకు చెప్తున్నారో కొంచెం ఆలోచించుకొని, ఎలాగే నేను కొంతమందికి చెప్తే వాళ్ళకి కాస్త ఇబ్బంది అయితే అయ్యింది. బట్ నేను ఏదైతే చూశానో, నాకు బైబిల్లో సొదొమ గొమొర్రా నోవహు కాలం నాశనం చేసి పడేశాడు కదా, ఆ టైప్లో ఎలా ఉన్నారో ఇవాళ కజిన్స్ అంటున్నారు కదా.
మీ మగ పిల్లల్ని ఆడపిల్లల్ని ఒక కంట కనిపెట్టండి. దయచేసి ఇంకో ఇలాగ అనుకోవద్దు, మీ పిల్లలు నా పిల్లలే, నా పిల్లలు మీ పిల్లలే. కజిన్స్ అంటున్నారు కదా, చిన్నాన్న పెదనాన్న పిల్లలు అంటున్నారు కదా, దయచేసి ఏమనుకోవద్దు. సమాజ ప్రభావం, లోతు పిల్లలు, స్వయాన తండ్రి అమ్నోను, స్వయాన తండ్రికి పుట్టినటువంటి కజిన్. ఆ రోజు అలాంటి పరిస్థితులు ఇక్కడ లేదా? ఉన్నాయి. కాబట్టి కజిన్సే కదా ఇచ్చేస్తున్నాం, కజిన్సే కదా వదిలేస్తున్నాం. ఈరోజు మీకు ఇంకో విషయం తెలుసా? వీళ్ళు అలా వదిలేయడం వలన వీళ్ళలో వేరే భావాలు రావడం కారణం చేత వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎంత ఎంత దారుణమైన విషయం. అరే చెల్లి అవుతుందిరా నీకు, అరే ఆడన్నయ్య, నాకంత అనవసరం, ఆయన ఇష్టపడ్డాను. వీళ్ళు కాదండి రియల్ జాంబీస్. ఏమండి? అంటే సృష్టికి విరుద్ధంగా ఏ రూపం అయితే ఉంటే అదే జాంబీ. హృదయం జాంబీ రూపం వచ్చి దాల్స్తూ ఉంది. దానికి కారణం ఏంటో తెలుసా? కజిన్సే కదా. ఒకప్పుడు చిన్నాన్న పిల్లలంటే చిన్నాన్న పిల్లలే, తండ్రి పిల్లలే. పెదనాన్న పిల్లలంటే తండ్రి పిల్లలే. ఇప్పుడు అది లేదు. వాస్తవం. కారణం ఏంటో తెలుసా? సొసైటీ. ఇంకో విషయం తెలుసా? సొసైటీతో పాటు ఇంకొకటి యాడ్ అయిపోయింది ఇప్పుడు, మీడియా. అదవుతుందండి, మీడియా. మొన్న ఈ పబ్కు సంబంధించినటువంటి దీంట్లో ఆ తప్పు చేసినటువంటి వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఒకటే, మేము ఇంగ్లీష్ సినిమాలు చూసి, వెబ్ సిరీస్ చూసి ఈ తప్పు చేశాం. చూసారా ప్రభావం ఎలా పడిపోయిందో? సమాజం, మాధ్యమం. మనకెందుకంటే ఈ మాధ్యమాల గురించి? మన పిల్లలందరూ కూడా మాధ్యమాలతో ఒక రోజు తెల్లాలి లేచిన దగ్గర నుంచి. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, మీ పిల్లలకి సొంత అకౌంట్స్ ఉన్నాయా? ఫేస్బుక్లో, మెయిల్ అయితే యు ఆర్ వల్నరబుల్. నా పిల్లలు వాళ్ళు ఏం చూసినా కంప్లీట్ మ్యాక్సిమం నా సాయి శక్తులు. ఎందుకంటే నా పిల్లలు మంచోళ్ళే కావచ్చు, బట్ సమాజం మంచిది కాదు. నా మెయిల్ మీద ఉంటే మొత్తం వాళ్ళు ఏం చూసుకున్నా నా అకౌంట్ మీదే వరద ఉంటుంది. వాళ్ళకంటూ ఫేస్బుక్ ఎక్కడ మనకి ఎందుకంటే పిల్లలు ఇంకా ఇంటర్మీడియట్ చదివేటట్టు వాళ్ళు, 10th క్లాస్ చదివేటట్టు వాళ్ళకి ఎందుకు ఈ ఫేస్బుక్స్? ఈ మాధ్యమ మత్తులు ఉన్నటువంటి. అందుకనే మతం ఒక మత్తు అంటాడు ఒక స్కాలర్. అలాగా ఈ మాధ్యమం మత్తులో పడిపోయి వారు ఏమిటో కూడా మర్చిపోతున్నటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు ఈ రోజున. కాబట్టి తండ్రులు అయినటువంటి వారు ఏం చేయాలి తెలుసా? ఒక చూపు చూడండి, ఒక కన్ను వేయండి. ఇది మీకు ఎంతమంది రుచిస్తుందో నాకు తెలియదు. మీకు రుచించాలని నేను చెప్పట్లా, నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నా. మీరు తిట్టుకుంటారో లేకపోతే మీరు నాకు దండేస్తారో నాకు సంబంధం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు, చెప్పేస్తున్నాడు అంతే. సమాజం ఇలా ఉంది. దైవజనుడికి చాలా విషయాలు చూపించేస్తాడు. ఏమండి? చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటా ఉంటే కుదిరేది కాలకుండానే దైవజనుడు కాల్చుకోకండి అని చెప్తాడు అంతే. ఆకులు పట్టుకుంటే ఏమవుద్ది? మహా అయితే మంట పడుతుంది, కానీ మచ్చ అలాగే ఉండిపోద్ది. అవునా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఈ మీడియా వారి మీద ప్రభావం చూపిస్తుందో. సో ఈ మధ్య మొన్న ఈ అంటే మీడియా ఇప్పుడు గేమ్స్ వచ్చాయి కదా, వచ్చేయండి. మన పిల్లలు ఆడుతున్నారా గేమ్స్? ఆడుతున్నారు పిల్లలు, గేమ్స్ ఆడుతున్నారు, సంతోషం. అది ఒక మాధ్యమే కదా. పబ్జి అదొక భయంకరమైనటువంటి మత్తుకున్నట్టు ఒక మాధ్యమం పబ్జి. మరి ఎంతమంది ఆడుతున్నారో నాకు తెలియదు. అంటే అది ఎలా ప్రభావం చేసింది ఆడని చూడండి. పబ్జి ఆడుతూ వాళ్ళ అమ్మ గసిరిందని చెప్పి వాళ్ళ అమ్మని చంపేశాడు. ఫోటో కూడా వేశారు, మరి మీరు చూశారు, ఎంతమంది చూశారు? వాళ్ళ అమ్మని చంపేశాడు. చంపేసి అంటే కొరప్రాణంతో కొట్టుకుంటుందంట, తలిపేసాడు. రానా పబ్జి ఇదనే షూటింగ్ అయినా పబ్జి అంటే? అవునా?
రా రే కట్ కట్ ఎక్కడున్నాడు? అరే ఆగరా, ఇప్పుడు వస్తాను. లోపలికి వెళ్ళాడు. మళ్ళా అలా అమ్మ కొట్టుకుంటుంది. వేసాడు మళ్ళీ తలుపు. కమాన్. అరే ఏంట్రా జరిగిందంటే, మా అమ్మని చంపేశాను రా, మా అమ్మ కొర ప్రాణం తొందర. అరే ఏంట్రా అది? రే మాట్లాడుకో, నీకు 5,000 ఇస్తాను అని చెప్పి 5,000 ట్రాన్స్ఫర్ చేసేటట ఫ్రెండ్కి పబ్జి ఆడుతూ. మళ్ళా వెళ్ళాడు రాత్రి. అది రాత్రి జరిగింది, మొన్న జరిగింది కాదు. మళ్ళా తీసేయడం. తల్లిని హాస్పిటల్ తీసుకెళ్ళాలని, కాపాడాలన్నటువంటి ఆలోచన కూడా వాడికి లేదు. ఆఖరికి చచ్చిపోయిన తర్వాత అమ్మాయ అంటే వాడి మైండ్ ఏమైపోయింది అసలు. అమ్మకి మన టైంలో అమ్మకి చిన్న జ్వరం వస్తే తట్టుకోలేకపోయాడు. అమ్మ ఎప్పుడు చచ్చిపోద్దా అని చూస్తాడట. దేనికి? ఈ పబ్జి మత్తులో పడి, మీడియా మత్తులో పడిపోయి ఏం చేస్తున్నారు ఇట్లా పిల్లలు. చచ్చిపోయింది వాళ్ళమ్మ. ఎంత చక్కగా ఉందో పాపం ఆవిడ. అదండి ప్రియా దేవుని బిడ్డారా, మీడియా మత్తులు. ఎందుకు పాస్టర్ గారు అనుకుంటున్నారు? ఇది బాగోలేదు పరిస్థితి. వాళ్ళకి మెదడు తొలిచేస్తుంది. వాళ్ళు రాక్షసులు అయిపోతున్నారు. వారికి తెలియకుండానే రాక్షసులు అయిపోతున్నారు. చూడడానికి సాఫ్ట్గా ఉంటున్నారు, కానీ మనసు మాత్రం రాక్షస ఆనందం అనుభవించాలా, సంతోషం అనుభవించాలి. సంతోషమే, ఇది బైబిల్ చెప్తుంది. కానీ ఈరోజు సమాజం ఏం చెప్తుంది తెలుసా? మీడియా ఏం చెప్తుంది తెలుసా? సంతోషాన్ని రాక్షసత్వంతో అనుభవించాలా అని చెప్తుంది మీడియాసు, పబ్లిక్, ఈ రోజున సొసైటీ. అది ఈ రోజున పరిస్థితి. చాలా జాగ్రత్తగా గమనించండి. సో ఈ పరిస్థితి ఎందుకు వస్తుందో తెలుసా? చిన్న తప్పు జరిగినప్పుడే తండ్రులు, ఈ రోజున మీరు అనుకోవచ్చు, తండ్రులు అనగానే తండ్రులను ప్రేమించండి, తండ్రులకు దండం పెట్టండి, తండ్రులకి ఏమి దండ వేయండి, తండ్రులకి ఏమి అని చెప్తారేమో అనుకున్నారు. కానీ ఈరోజు మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు అది మాట్లాడమని చెప్పలేదు నాతోటి. తండ్రులు మంచివాళ్ళు, మహానుభావులు, మీకు అందరికీ నమస్కారం ఖచ్చితంగా. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే, తండ్రి జాగ్రత్త, తండ్రి నీ పిల్లలను జాగ్రత్త, బెత్తం వాడిపోతే జాగ్రత్త. బైబిల్ అంత ఇదే చెప్తుంది. మరి దైవజనుడికి మేము చెప్పేది ఇదే ఈ రోజున, రైట్? సో పేరెంట్స్ కనుసన్నల్లో, ముఖ్యంగా తండ్రి కనుసన్నల్లో ఏం చూస్తున్నావు? ఎప్పటికప్పుడు వాచ్మెన్లా తిరుగుతూ ఉన్నారు. ఏం చూస్తున్నావు? చూపించు. తేడా జరిగింది పాట్మని ఇచ్చుకొని జాగ్రత్త, ఇంకొకసారి ఇలాంటివి చూస్తే అని చెప్పండి తండ్రిని. వణికిపోతారు. ఈ రోజున ఎంత దారుణమైన విషయం అంటే, క్రైస్తవులండి, మన క్రైస్తవ బిడ్డలు, మనం క్రైస్తవ బిడ్డలు అలా ఉన్నారు కాబట్టి కదా మా వేదన. ఎంత దారుణం అసలు. ఎలా పంపిస్తున్నారు అసలు? తెలియనటువంటి కుర్రోళ్ళు వాళ్ళతో బైక్స్ మీద పంపిస్తున్నారు. అంటే సాగనంపుతున్నారు తల్లిదండ్రులు. కారులో సాగనంపుతున్నారండి మన పేరెంట్స్. ఏ చర్చిలో పరిచయం అయినటువంటి వాళ్ళు, లేకపోతే కాలేజీలో పరిచయం అయినటువంటి వాళ్ళు, జాగ్రత్తకి వెళ్ళి వచ్చిండి అన్న, మళ్ళీ నాన్న బుజ్జి కన్నా అని చెప్పేసి తన పిల్లల్ని, ఆడపిల్లల్ని మగ పిల్లలతో పంపించేస్తున్నారండి. ఇది చూసినప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి. మరి బళ్ళ మీద పంపించేస్తున్నారు. ఎక్కువ పర్లేదు ఎక్కువ, చాలా జాగ్రత్త నాన్న. ఆడు మళ్ళీ నాన్న, అత్త కుమారుడు కాదు, పిన్ని కుమారుడు కాదు, పెదనాన్న కుమారుడు కాదు. ఆడు ఎవడరు అంటే ఎవడో బయట ఎవడో వెనకాక మనం పరిచయం అయింది, చూడడం చక్కగా ఉంటాడు, పంపించేస్తున్నారు. క్రైమ్స్ జరగాల్సిన క్రైమ్స్ జరిగిపోతాయి. క్రైమ్ జరిగిందా జరగలేదా అనేటువంటి పాయింట్ కాదు. ఒక క్రైస్తవ బిడ్డలమ్మగా మన డిసిప్లిన్ ఏంటి? బిబ్లికల్ డిసిప్లిన్ ఏది? పిల్లలకి ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయితే నాకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మా ఆవిడ మొఖమే చూడలేదు నేను. ఏసీటీసీకి వచ్చేసిన తర్వాత ఆ నియంత్రణ నాకు ఉంది, నా తల్లిదండ్రుల దగ్గర ఉంది, పాస్టర్ అమ్మగారు వారి కుటుంబాల దగ్గర ఉంది. ఖచ్చితంగా చెప్పగలుగుతారు. అఫ్కోర్స్ మీరు ఆ టైపే ఉండాలి. ఏం చేస్తున్నారు? ఎంగేజ్మెంట్ అయిపోయిందా? ఎక్కేబండి. మావయ్య మీ పాపని ఒకసారి తీసుకెళ్ళా, అల్లుడు కాబోయే అల్లుడు తీసుకెళ్ళు. ఆడు తీసుకెళ్ళిపోతాడు.
ఒకటి ఆడు ఏం చేస్తాడో తెలియదు. రెండోది ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత జాగ్రత్తగా ఆలకించండి, మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు తిట్టుకున్నా పర్లా ఉపయోగపడుతుంది. పెళ్ళి అయిన తర్వాత మీ నాన్న నేను అడిగిన వెంటనే బండి ఎక్కించేశాడు. ఎంతమంది బండి ఎక్కించాడో. ఎస్, అక్కడ కలిసి అయిపోతుందండి. పాపం ఏంటంటే పాపం పిల్లలు కదా, తల్లిదండ్రులకి ఏంటి అసలు పాపం ఏదో పిల్లలు ముచ్చట పడుతున్నారు, ముచ్చట కదా తీరుద్దాం అని చెప్పేసి పంపిస్తారు వీళ్ళు. ఆ ముచ్చటాలు కూడా ఏమవుతాయి, భవిష్యత్తు నాశనం అయిపోతుంది. క్రైస్తవ బిడ్డలో నో, కోళ్ళకైనా అల్లుడికైనా కూతురికైనా కొడుకైనా ఒకటే చెప్పాలా, నో. పెళ్ళిళ్ళు అయ్యే వరకు కూడా అది క్రిస్టియన్ డిసిప్లిన్. క్రైస్తవత్వానికి చెందినటువంటి వాళ్ళం అండి మనము. క్రైస్తవ డిసిప్లిన్ ఏదండి? ఎంగేజ్మెంట్ అయిపోతే ఎలా పంపించేస్తారు. రేపొద్దున హ్యాండ్ ఇచ్చేసిన తర్వాత ఇంకొకరు చెయ్యాలని సరే, నీకు ఎంగేజ్మెంట్ అయ్యింది కదా, ఎంగేజ్మెంట్ అయినా నీకెందుకు తప్పిందో నాకు ముందు చెప్పు. పోనీ ఆడేదో సంతోషం చేసేసుకున్నాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత టార్చర్ చేస్తాడు. ఎంగేజ్మెంట్ అయిపోయిందని చేసుకున్నాను నేను. అసలు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎందుకు నీకు పెళ్ళి అయిందో చెప్పు. ఎంత ఛాన్స్ ఇస్తున్నామండి వాళ్ళకి. దేవుని బిడ్డలారా, ఈ విషయాల్లో తల్లి మాత్రం పోన్లేండి అమ్మంటది. అలా ఆవిడ అంటది, పోన్లేండి పిల్లలండి, ఏంటి పిల్లలు, ఒక తండ్రిని నాకు బాధ్యత ఉంది. వాళ్ళకి ఏమైనా తేడా జరిగితే సమాజంలో తలెత్తుకొని తిరగలేను నేను అని. తండ్రి నోరు ఎలా పెడితే తల్లి మూసుకోవాల్సింది నోరు. పిల్లలకు ఒకటేనండి, పిల్లలకు భయము ఏంటో తెలుసండి. వాళ్ళకి భయం అంటేనే భయం. ఎవడి భయానికి రెచ్చగొడం. మొన్న నాకు తెలిసినట్టు చెప్పకూడదులేండి, ఇలా చెప్పాను చెప్పేసి ఎవడు నాకేం చెప్పక్కర్లేదు అంటుంది. ఇలాగా మళ్ళీ ఇలాగా నా బిడ్డ అనే ఫీలింగ్తో చెప్పాను నేను. ఎవడు నాకు చెప్పక్కర్లే, మా పిల్లల్ని ఎలా పెంచాలో మాకు తెలుసు. ఎవరికి పడితే ఊపేస్తున్నాడు అలాగా. ఎన్ని దేవుని సారీ అడిగాను, ప్రభా ఐఎమ్ వెరీ సారీ, ఒకళ్ళు నా తప్పేమో తండ్రిని. ఇంకో విషయం చెప్తాను వినండి. ఈ మధ్య బయట సౌండ్ కొంచెం తగ్గించామ్మా. వెళ్ళిపోవాల్సినంత వెళ్ళిపోయింది. మరి మనం ఇంకేం చేస్తాం. ఉన్నారు బయట, వినండి. వినబడుతుందమ్మా? ఓకే. మొన్న జరగాల్సింది ఒకటి జరిగింది. ఏంటో సార్, ఒక అమ్మాయి నాకు చెప్పి బాధపడుతుందమ్మా, పాస్టర్ గారు మేము ఇక్కడ ఉండలేకపోతున్నామండి అంటే, వాళ్ళ పేర్లు డిస్క్లోజ్ చేయను, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల గురించి చెప్తుంది. అస్సలు భయంకరంగా ఉందండి పరిస్థితి. ఎంత భయంకరంగా ఉందో తెలుసా పాస్టర్ గారు, మా వాళ్ళ తలకు పాప ఉంది కదండి, ఆ పాప తనను తన బాయ్ ఫ్రెండ్ని లోపల పెట్టేసి పేరెంట్స్ బయట సెక్యూరిటీ జాబ్ చేస్తున్నారండి అని చెప్పిందండి. ఇది మన క్రైస్తవులు, ఇది స్టేటస్. ఇప్పుడు చెప్పండి, అది ఎవరో మీకు తెలియదు. మీరు ఈ పజిల్ మీకు అంత ఈజీగా ఓపెన్ అవ్వదు. ఏమండి, ఈ సీక్రెసీ మెయింటైన్ చేసిన బాధ్యత మా పైన ఉంది. రైట్? వాళ్ళు చూడలేకపోతున్నారంట. అంటే బయటోడు చూడలేకపోతున్నారు, వాళ్ళ పిల్లలు అలాగైపోతున్నారు. కానీ కన్నులకు ఉండట్లేదు. అది ప్రాబ్లం, అది సమస్య. రావడం అంట, లోపల పంపించడం అంట, వీళ్ళేమో బయటకు వచ్చేయడం అంట, నవ్వుకుంటూ మాట్లాడడం అంట. నీకు ఒక విషయం చెప్తున్నాను ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఆ కుటుంబాన్ని నలుపుతున్నాడు దేవుడు. నలుగుడే నలుగుడు. ఎందుకంత నలగొడుతున్నాడు దేవుడు, ఎంత భయంకరంగా హింసిస్తున్నాడంటే తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు. ఇదండి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగా బిహేవ్ చేసినటువంటి వాళ్ళని దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? లోతు పిల్లల్ని శపించేశాడు దేవుడు. తండ్రి యొక్క సమాజంలో కూడకుండా నెహెమ్యా 13:1 చదవ నుంచి ముగించేస్తున్నాను. నెహెమ్యా 13:1. నెహెమ్యా 13:1. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో
అమ్మోనీయులునని, మోయాబీలు కానీ. ఎస్, దేవుని యొక్క సమాజంలో ఎంత దారుణం అండి. మోయాబీలు, అమ్మోనీయులు. అలా పాపం వల్ల పుట్టినటువంటి లోతు పిల్లలకి ఎవరు పుట్టారు తెలుసండి? మోయాబీలు, అమ్మోనీయులు పుట్టారు. వాళ్ళు ఎవరో తెలుసండి? వాళ్ళు దేవుని యొక్క సమాజంలో చేరకుండా, ఇప్పుడు చూడండి, ఆధార్ కార్డులో మీ పిల్ల యొక్క పేరుని మేము వెయ్యము అన్నారు అనుకుందాం, మనకి ఎలా ఉంటుందో చెప్పండి. మీ పిల్లకి ఏ ప్రాస్పెక్ట్స్ ఈ యొక్క ఈ ఇండియాలో అందవు అని గవర్నమెంట్ చెప్పింది అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? మనకి ఎలా ఉంటుందండి? అమ్మ ఒడి రాదు, వాళ్ళకి ఏమి ఆ ఉద్యోగాలు ఉండవు, వాళ్ళు ఇక్కడ ఏది చేయడానికి లేదని చెప్పారు అనుకోండి, అసలు ఎన్రోల్మెంటే, అసలు ఆధార్ కార్డులోనే ఎన్రోల్ చేయను మీ పిల్లల్ని అని అన్నారంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఆధార్ కార్డులో మన పేరు లేకపోతే, మన పిల్లల పేరు లేకపోతేనే మనంత తలడిల్లిపోతామే. దేవుని లిస్టులోనే ఉండరంట వీళ్ళు. ఎవరు? అమ్మోనీయులు, మోయాబీలు. వీరెవరు? భయంకరమైనటువంటి న్యాచురల్ లాకి విరుద్ధంగా పాపం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. అమ్నోన్ అయితే లోకంలోనే ఉండకుండా చేసేసాడు దేవుడు. ఏలి పిల్లలు హోఫ్ని, ఫీనేహాస్ లోకంలో లేకుండా చేసేసాడు. ఎందుకు తెలుసండి? దానికి కారణం వాళ్ళ పాపం కాదు, వారి తండ్రులు వారి పిల్లల మీద చర్యలు చేపట్టకపోవడం వల్ల చచ్చిపోయారు వాళ్ళు. వారి శాపగ్రస్తులు అయిపోయారు. సొసైటీ ప్రభావం. సొదొమ గొమొర్రాలో ఉంటున్నారు. ఆ సొదొమ గొమొర్రాలో లోతు ఒకడు నీతిమంతుడు చెప్తుంది బైబిల్. అయితే లోతు నీతిమంతుడు అయి ఉన్నాడు. ఆ సొదొమ గొమొర్రాలో ఒక్క వ్యక్తి, లోతు తప్పించి ఇంకెవ్వరు కూడా నీతిమంతులుగా లేరు. అలాంటి సమాజంలో ఉన్నప్పుడు తన ఆడపిల్లలు ఇద్దరిని కలిగి ఉన్నప్పుడు ఎంత కేర్ఫుల్గా తను చూసుకోవాల్సింది. ఆ ప్రభావం వాళ్ళ మీద పడిపోయింది. ఆ ప్రభావంతో వాళ్ళు ఏం చేశారు? ఏకంగా తండ్రితోటే తప్పు చేసేసారు వీళ్ళు. అదండి ఈ రోజున పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వెందుకు శిక్షించాలంటే వాళ్ళు చావకుండా, వారు పాతాళంలోకి పోకుండా ఉండుటకు వాళ్ళు నువ్వు శిక్షించాలంటది సామెతల గ్రంథం. చూడడానికి టైం లేదు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. 23:13-14 వచనంలో వాళ్ళు నువ్వు ఎందుకు శిక్షించాలంటే, వారు పాతాళంలోకి పోకుండా ఉండుటకు గాను, వాళ్ళు చావకుండుటకు గాను నీవు వాళ్ళని శిక్షించాలి. ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటారు, నేను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మా నాన్న ఒకరోజు చాచిపెట్టి ఒక లెంపకాయ కొట్టాడు నేను చేసిన తప్పుకి, అది నా జీవితాన్ని మార్చేసింది అంటాడు ఏపీజే అబ్దుల్ కలాం. రైట్? సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘంలో లేచి ఉంచవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. తండ్రులతో పాటు పిల్లలకి నేను ఒక ప్రేమపూర్వకమైన మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమిటంటే, మన పరలోకపు తండ్రి ప్రేమిస్తాడు. ఈ లోకంలో ఉన్న ప్రేమలో మనకు చాలామంది ప్రేమ చూపిస్తారు. ఎందుకు ఈ రోజున పిల్లలకి అంత స్వేచ్ఛ ఇచ్చేస్తున్నారంటే కారణం ఏంటంటే, ఖచ్చితంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ప్రేమ. తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రేమ కారణం చేత కొంత స్వేచ్ఛ ఇచ్చేస్తున్నారు. ఆ స్వేచ్ఛని పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు దుర్వినియోగం చేసేసుకుంటున్నారు. ఈ రోజున మీ తల్లిదండ్రుల మాటలు ఖచ్చితంగా వినాలా. ఎందుకు వినాలంటే, మిమ్మల్ని ప్రేమించేటువంటి వాళ్ళు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. కానీ ఒక మాట చెప్పండి, ఒక మాట చెప్తాను వినండి, చాలా జాగ్రత్త వినండి. పెళ్ళి కాకముందు తల్లిదండ్రులతో చక్కటి సంబంధం, బాంధవ్యాలు కలిగి ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత భర్త భార్యను ప్రేమిస్తాడు, భార్య భర్తను ప్రేమిస్తారు. రైట్? అయితే బాగా ప్రేమిస్తాడు, భార్య భర్తను బాగా ప్రేమిస్తుంది. కానీ చచ్చిపోయిన తర్వాత, భర్త చచ్చిపోయిన తర్వాత కొంతకాలం ఏడుస్తుంది. ఏడ్చిన తర్వాత తనకు పుట్టినట్టు పిల్లలలో లేకపోతే తన సొంత వారిని చూసుకొని అలాగా తను మర్చిపోతుంది, దిగమింగుతుంది. ఇక భర్త ఉన్నాడు అనుకోండి, మంచి భర్త అయితే ఆ భార్య కోసం ఉండిపోతాడు. ఇంకొక మంచి భర్త చెడ్డ భర్తను కాదు, కానీ ఇంకొక భర్త అయితే జనరల్గా ఏం చేస్తారంటే ఇంకొక పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు. అది ప్రేమ. కలిసి ఉన్నప్పుడు చాలా ప్రేమగా ఉంటారు, కాదనడానికి లేదు. కానీ ఎడబాటు వస్తే మాత్రం ఎవరి దాన్ని వాళ్ళు చూసుకుంటారు. కానీ తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమ ఎటువంటిదంటే, తల్లిదండ్రులు వారు చచ్చిపోయే వరకు కూడా పిల్లల కోసమే ఆలోచన చేస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు ఎదుట పిల్లలు చచ్చిపోయారు అనుకోండి, వీళ్ళు చచ్చిపోయే వరకు కూడా ఆ పిల్లల కోసమే ఏడుస్తారు. అదే తల్లిదండ్రుల ప్రేమ. అలాగే ఏడ్చేవాడు ఎవడూ ఈ లోకంలో లేడు. ఇక ఏ బంధం కూడా అలాగే ఏడవదు. తండ్రి తల్లి మాత్రమే, వాళ్ళు మాత్రమే లాస్ట్ వరకు ఏడుస్తారు. నువ్వు బ్రతికున్నా నీ కోసం ఏడుస్తారు, నువ్వు చచ్చిపోయినా వీళ్ళు చచ్చిపోయే వరకు ఏడుస్తారు. అది ఎవరంటే తండ్రి తల్లే. ఎవరెవరినో చూసి ఎగిరి పడొద్దు. ఒకవేళ నీకు అంత స్వేచ్ఛ ఇచ్చేయడానికి కూడా కారణం ప్రేమే.
తండ్రులు కాస్త ఆ ప్రేమను చాలా జాగ్రత్తగా మీరు ప్రేమించండి, డిసిప్లిన్ చేయండి. పిల్లలు, మీ తల్లి తండ్రులు మీరు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో మీరు అదే ప్రేమను తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. సర్వశక్తివంతుడా, ప్రేమమేడ నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి నీకు వందనాలు. ఫాదర్స్ డే సందర్భంగా ఆయన తండ్రి జీవితం, తండ్రులు ఎంత త్యాగపూరితంగా ఉంటారు నేను పిల్లల విషయంలో. తండ్రి ఎంత ప్రేమిస్తాడు ప్రభా. తల్లి ప్రేమ కనబడుతుంది, తండ్రి ప్రేమ మాత్రం దాచుకుంటాడు. పరుషంగా మాట్లాడతాడు కానీ గుండెల నిండా ప్రేమ ఉంచుకుంటాడు. అటువంటి తండ్రులు కలిగినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరూ అదృష్టవంతులు నాయన. తండ్రి నాయన, ఈరోజు పిల్లలు అలాంటి తండ్రులను తల్లులను చక్కగా ఆ జాపనీస్ వాళ్ళే ప్రభా బిడ్డలు సన్మానించే మంచి మనసు ఇవ్వండి ప్రభువా. మరణ పర్యంతము చీత్కరించుకున్న, కాదనుకున్న, అవుననుకున్న, నా పిల్లలైనా సర్వస్వం అనుకున్నటువంటి ఆ తల్లిదండ్రులకి బాసటగా నిలబడేటువంటి క్రమంలో ప్రభు వాళ్ళు చెప్పే మాట వినేటువంటి మంచి పిల్లలుగా ప్రతి ఒక్కరు ఉండని సహాయం దయచేయమని. ఇదేం ప్రభా తన నాయన, ఈ రోజున ఈ రీతిగా ప్రభా తన నీ తల్లిని నీ తండ్రిని నేను సన్మానించు, నీ భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవునట్లని ఈ మాటను ప్రభా తప్పకుండా ప్రతి ఒక్కరు స్వీకరించి ఈ తండ్రుల దినోత్సవాన్ని ఒక మంచి నిర్ణయం తీసుకోవడం నీ కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిరితో ప్రార్థన వేడుచుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అన్న దేవుని ప్రేమ, మన ప్రభు నాయన ప్రియకుమారుడని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానము, కాపుదల, నడిపింపు, సకలాశీర్వాదాలు మనకు, మన కుటుంబాలకు, మన సంఘమునకు, తండ్రులైనటువంటి ప్రతి బిడ్డలకును ఇప్పుడు సదాకాలం ప్రభు రుచి పర్యంతం తోడే కాపాడి సంరక్షించి నడిపించుగాక. ఆమేన్.